వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 2024 సంవత్సరం కరెక్ట్గా ఎన్నికల ఫలితాల రోజు ఆర్టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో విశ్లేషకుడైనటువంటి రాజకీయ వ్యూహకర్త అయినటువంటి ప్రశాంత్ కిషోర్ ఎలియాస్ పీకే చేసిన విశ్లేషణ 22-23 నెలల తర్వాత మళ్ళీ ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ రోజు తను చేసినటువంటిది అది కేవలం ఒక అంచనా కాదు, రాజకీయ వాస్తవాల్ని ముందుగానే చదివిన ఒక క్లినికల్ అసెస్మెంట్లా కనిపిస్తుంది. అప్పట్లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్ల స్థాయి నుంచి తీవ్ర పతనాన్ని ఎదుర్కొంటుందంటే 51 సీట్లకి పరిమితం అయిపోతుందని చెప్పినప్పుడు చాలామంది అతిశయోక్తిగా తీసుకున్నారు. కానీ ఫలితాలు బయటకు వచ్చిన తర్వాత ఆ అంచనాలు ఎంత దగ్గరగా వాస్తవానికి ఉన్నాయో స్పష్టమైంది. పునర్మూషికో భవ అన్న ఆయన వ్యాఖ్య రాజకీయంగా ఎంత కఠినంగా వినిపించినా ఓటర్ల తీర్పు అదే భావాన్ని ప్రతిబింబించింది. 51కి పరిమితం అవుతారన్నాడు, కానీ 11కి పరిమితం చేశారంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది వైసీపీ మీద అనేది స్పష్టం. ఇది కేవలం వాళ్ళకి ఈ కౌంట్ పడిపోవడమేనా? కాదు, ప్రజల నమ్మకాన్ని కోల్పోవడం. ఒక నాయకుడి ఎదుగుదలలో కుటుంబం కానీ, సహచరులు కానీ, క్యాడర్ కానీ, అలాగే ఓటర్లు ఎంత కీలకమైనటువంటి పాత్రతో ఉంటారో మనం తరచుగా మర్చిపోతుంటాం. 2019లో జగన్మోహన్ రెడ్డి విషయంలో వైఎస్ షర్మిల వంటి కుటుంబ సభ్యుల కృషి చాలా గణనీయంగా ఉంది. కానీ కొద్ది కాలంలోనే షర్మిలని, విజయలక్ష్మిని ఆ కుటుంబం నుంచి బయటపెట్టి, అంటే వాళ్ళకి విభేదాలు బయటపడడం ప్రజలకు కూడా ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చింది. రాజకీయాల్లో కృతజ్ఞత అనే విలువ కేవలం నైతికతకే పరిమితం కాదు, నమ్మకాన్ని నిలబెట్టే పునాది. ఆ పునాది దెబ్బతింటే ఎంతటి మెజారిటీలో ఉన్నా అది క్షణాల్లో కూలిపోవచ్చు అనేటువంటి పాఠాన్ని ఆ ఫలితాలు మళ్ళీ మళ్ళీ గుర్తు చేశాయి. ఇక అదే సమయంలో ఈ పీకే చెప్పినటువంటి ఈ పాఠం ఓడిన పార్టీకి మాత్రమే కాదు, గెలిచిన పార్టీలకు కూడా వర్తిస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 2024లో గెలుపు సాధించడంలో మిత్రపక్షాలు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ పాత్రని విస్మరించడానికి లేదు. గెలిచినప్పుడు ఉన్నటువంటి ఆ ఐక్యతని అధికారంలో కూడా కొనసాగించడం, భాగస్వాముల పట్ల గౌరవం చూపించడం అనేది రాజకీయ స్థిరత్వానికి అత్యవసరమైనటువంటిది. లేకపోతే చరిత్ర తిరిగి తనను తాను పునరావృతం చేసుకోవడానికి ఎక్కువ సమయం అనేది పట్టదు. ఇంకా ముఖ్యమైనటువంటి అంశం, ప్రజలు ఇచ్చిన తీర్పు కేవలం ఒక ప్రభుత్వాన్ని మార్చడం కాదు, ఒక హెచ్చరిక కూడా. గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి భూ కబ్జాలు, ఇసుక, మైనింగ్, అక్రమ లేఅవుట్లు, మద్యం, బెల్ట్ షాపులు, ఈ ఆరోపణలు వచ్చినప్పుడు అవి ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటే అవి ఏ ప్రభుత్వానికైనా సరే ప్రమాద ఘంటికలే. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ సంకేతాలని పట్టించుకోకపోతే ప్రజల తీర్పు మరింత కఠినంగా మళ్ళీ మారుతుంది. 2029 ఎన్నికలు ఇప్పుడే దూరంగా కనిపించిన రాజకీయాల్లో ప్రజల జ్ఞాపకం చాలా ఎక్కువ. వాళ్ళు చూసేది మాటలు కాదు, వాళ్ళు చూసేది చర్యలు. సో ఈ పరిణామాలన్నీ కూడా ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. అధికారం శాశ్వతం కాదు, ప్రజల నమ్మకమే శాశ్వతం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంటి నాయకులు ఇంట్రాస్పెక్షన్ చేసి తప్పులను అంగీకరించి ప్రజల్లోకి మళ్ళీ నమ్మకమైనటువంటి ఒక సంబంధాన్ని నిర్మించగలిగితేనే రాజకీయంగా తిరిగి ఎదగడం సాధ్యపడుతుంది. అదేవిధంగా అధికారంలో ఉన్నవారు కూడా వినయంతో, కృతజ్ఞతతో, బాధ్యతతో వ్యవహరిస్తే ఆ విజయాన్ని మళ్ళీ నిలబెట్టుకోగలరు. చివరికి అధికారాన్ని ఇచ్చేది ప్రజలే, తిరిగి తీసుకునేది కూడా ప్రజలే అన్నటువంటి ఒక కఠోర వాస్తవం ఇక్కడ గుర్తెరగాలి. అయితే దీంట్లోనే ఇంకొన్ని వ్యాఖ్యలు చేశాడు ప్రశాంత్ కిషోర్. ఏంటంటే, ఇకపైన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సీఎం కానే కాడు, సమస్య లేకుండా కాడు. అసలు ఎందుకు అనంటే, ప్రజల నమ్మకం కోల్పోయాడు, పార్టీ కార్యకర్తల నమ్మకం కోల్పోయాడు. అట్ ద సేమ్ టైం తల్లిని, చెల్లిని, ఎవరైతే 2019 ఎన్నికల్లో తన గెలుపుకి కారణమయ్యారో తల్లిని, చెల్లిని కూడా తను బయటికి గెంటేశాడు. సో అది కూడా ప్రజల్లో ఒక పెద్ద ఇంపాక్ట్. తల్లిని, చెల్లిని చూడనివాడు ప్రజల్ని మాత్రం ఏం చూసుకుంటాడు అన్నటువంటిది ఇప్పటికే ప్రబలంగా ఉండిపోయింది. అందుకని ఇకపైన జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ సీఎం కాడు అన్నది కూడా ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్య. మరి ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా? మీ అభిప్రాయం కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.